శ్రీయాదినాథ ఆప్తమిత్రులకు ఆనంద విహారులకు నా నమస్కారాలు. ఈరోజు ఒక విషయం తెలుసుకుందాం. ఆ విషయాన్ని విచారణ చేసి అవగాహన తెచ్చుకున్న అదే మన జీవితంలో జ్ఞానమై మనల్ని సత్యం వైపుకు నడిపిస్తుంది. ఆ విషయం ఏంటంటే, మన జీవితంలో రకరకాల మనుషులతో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. వాళ్ళు రకరకాల స్వభావాలతో ఉంటారు. ఆ స్వభావాలను మనం గుర్తించి అందుకు అనుగుణంగా ప్రవర్తించినప్పుడు మాత్రమే మన జీవితం సాఫీగా సాగుతుంది. ఇది ఒకానొక జ్ఞానం. అలాగే ఈ ప్రపంచంలో ఎంతో విషయ సమాచారం ఉంది. ఆ విషయ సమాచారం అంతా మనకి సంబంధించింది అనుకోవటం మన అజ్ఞానం అన్నమాట. మనకంటూ ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. ఆ స్వభావాన్ని మనం గుర్తించి మనకు తగిన సమాచారాన్ని తీసుకొని విచారణ చేసి అవగాహన చేసుకొని జ్ఞానంగా మార్చుకున్న అది మనల్ని మన లక్ష్యం వైపు నడిపిస్తుంది అన్నమాట. ఇదంతా ఒకసారి సాధ్యమవుతుందా అంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఎన్నో అనుభవాలు పొందాలి. అనుభవాలు పొందిన తర్వాత మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సరే, మనం లక్ష్యం అనుకుంటున్నాం. ఇంతకీ మన లక్ష్యం ఏంటి? మన లక్ష్యం గురించి ఇక రాబోయే వీడియోల్లో మనం తెలుసుకుందాం. సరే, ఆప్తమిత్రులకు ఆనంద విహారులకు మరోసారి నా నమస్కారాలు. శ్రీ ఆదినాథ్.